శ్రేయస్ రేటెక్. సో, ఈ వీడియోలో మీకు ఎనీ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే అది జనరేటివ్ ఏఐ యూజ్ చేసి వైబ్ కోడింగ్ చేసి బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మీకు బేసిక్స్ అనేవి కరెక్ట్‌గా రావాలి. రైట్. వితౌట్ బేసిక్స్ యూ కెనాట్ బిల్డ్ బిల్డింగ్ బ్లాక్స్. సో, బేసిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఎనీ లాంగ్వేజ్ తీసుకోండి. బట్ యూ హ్యావ్ టు నో హౌ ఎ వెబ్ అప్లికేషన్ వర్క్స్. రైట్. అప్పుడే కదా మీరు ప్రాంప్ట్ అయినా ఇవ్వగలరు. లేదంటే మీకేం తెలుస్తది? వితౌట్ ఏదో 5 మినిట్స్‌లో వెబ్‌సైట్ డెవలప్ అయిపోద్ది. కానీ అది 5 మినిట్స్‌లోనే కూలిపోద్ది కూడా. సో, అలా మనం బిల్డింగ్ కూలిపోకుండా ఉండాలి అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, వాట్ ఆర్ దట్ మోస్ట్ కామన్ థింగ్స్ ఫర్ ఎనీ వెబ్ అప్లికేషన్ దట్ ఎనీ స్టూడెంట్ ఆర్ ఎ న్యూ గై షుడ్ నో. రైట్. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హిట్ ఎంటర్ ఆఫ్టర్ టైపింగ్ వెబ్‌సైట్ నేమ్ ఇన్ యూర్ బ్రౌజర్. సో, మీరు గూగుల్‌లో ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత మీరు నచ్చిన వెబ్‌సైట్ టైప్ చేసి ఎంటర్ కొడతారు. బట్ ఎలా వస్తుంది ఫస్ట్? సపోజ్ మనం www.facebook.com అనుకుంటాం. నీకు ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ వస్తుంది. రైట్. లేదా ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే ఫీడ్ పేజ్ వస్తది. సో, అది ఎలా వస్తుంది ఫస్ట్? సో, దట్ ఈస్ ద కీ మనం తెలుసుకోవాలి. సో, అదొక ఇంటర్వ్యూ క్వెషన్ కూడా. సో, ఫస్ట్ ఏం జరుగుద్దంటే మీకు ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది మీరు. ఓకే. దిస్ పర్సన్. మీరు ఏదైనా ఒక క్వైరీ అంటే www.facebook.com అని చెప్పి బ్రౌజర్‌లో ఎంటర్ చేసినప్పుడు సో, ఏమవుతదంటే ఫస్ట్ ఆ బ్రౌజర్‌కి అసలు ఫేస్‌బుక్ అనేది కూడా తెలీదు. ఓకే. సో, అది ఫస్ట్ ఈ డొమైన్ నేమ్ రిజాల్వ్ చేసుకోవడానికి అది చెక్ చేసుకుంటదనమాట. ఓకే. www.facebook‌కి ఏం ఐపీ అడ్రెస్ ఉందని. బేసిక్‌గా అన్ని యాప్స్ కూడా ఐపీ అడ్రెస్ మీదే ఉంటాయి. వాటి నేమ్స్ మాత్రం మనకి రిప్రజెంటేషన్ పర్పస్ కోసం ఉంటాయన్నమాట. సో, రియల్‌గా ఐపీ అడ్రెస్ ఫైండ్ ఔట్ చేసుకుంటది ఫస్ట్ బ్రౌజర్. సో, దగ్గరున్న డీఎస్‌ఎస్ సర్వర్‌కెళ్ళి మనం ఎంటర్ చేసిన నేమ్ ఏ ఐపీ అడ్రెస్‌తో మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకొని మనకి ఆ లాగిన్ పేజ్ రిటర్న్ చేస్తది. సో, అప్పుడేమవుద్ది? సో, వెబ్ సర్వర్ ఎప్పుడైతే నీకు తీసుకుంటుందో ఈ రిక్వెస్ట్, అది తీసుకున్న తర్వాత నువ్వు లాగిన్ పేజ్ అడిగావు అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా డేటాబేస్ దాకా ఎళ్తుంది. ఒకవేళ డేటాబేస్ అవసరం లేదు లాగిన్ పేజ్ కంటే నీకు రిటర్న్ నార్మల్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అయితే ఇచ్చేస్తుంది. దాంతో నీకు రిటర్న్ వచ్చేసి 200 ఓకే అని చెప్పేసి ఒక ఫైల్ అయితే వస్తుంది. రైట్. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు లాగిన్ అయ్యావు. ఓకే. నువ్వు లాగిన్ అయిన తర్వాత ఫేస్‌బుక్‌లో లాగిన్ అవుతావు. లాగిన్ అవ్వగానే నీకు నోటిఫికేషన్ పేజ్ వస్తుంది. సో, అదెలాగా అంటే సో, వన్స్ నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయిపోయావు కాబట్టి నీ డొమైన్ నేమ్ అనేది ఆల్రెడీ బ్రౌజర్‌లో క్యాచ్ అయిపోద్ది. ఓకే. సో, అది రిజాల్వ్ అయిపోద్ది. సో, అప్పుడు ఏమవుద్ది? డైరెక్ట్‌గా వెబ్ సర్వర్‌కెళ్తుంది. వెబ్ సర్వర్‌కెళ్ళి పలానా యూఆర్ఎల్ హిట్ చేసాడని తెలుస్తుంది. అప్పుడు లాజిక్ అంతా ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో వెబ్ సర్వర్‌లో రన్ అవుతది. వెబ్ సర్వర్‌లో రన్ అయ్యి ఓకే. సమ్ ఏంటి రమేష్ అనే అబ్బాయి లాగిన్ అయ్యాడు. సో, రమేష్ అనేవాడు ఉన్నాడా లేదా అనేది డేటాబేస్‌లో చెక్ చేసుకొని దెన్ ఉంటే నీకు నోటిఫికేషన్ ఫీడ్ ఏదైతే ఉందో ఫేస్‌బుక్‌ది గానీ, ఇన్‌స్టాగ్రామ్‌ది గానీ అది మనకి రిటర్న్ ఇస్తదనమాట. సో, ఎనీ అప్లికేషన్ మీరు తీసుకోండి. దిస్ ఈస్ ద బేసిక్ ఫ్లో. అర్థమైందా? సో, మనం ఇన్‌స్టాగ్రామ్ ఎంటర్ చేసినా లేదంటే మీరు ఐఆర్‌సీటీసీ లాగిన్ అవుతారు. రైట్. బ్రౌజర్‌లో irctc.com అని ఎంటర్ చేస్తారు. సో, ఐఆర్‌సీటీసీ అడ్రెస్ అయితేకి మీకు ఐఆర్‌సీటీసీ లాగిన్ పేజ్ ఇస్తుంది. వన్స్ ఐఆర్‌సీటీసీ లాగిన్ అయిన తర్వాత మీరేం చేస్తారు? ట్రైన్ టికెట్స్ అంటే ఫ్రమ్ శ్రీకాకుళం టు లేదా విజయవాడ లేదంటే విజయవాడ టు హైదరాబాద్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు అది డేటాబేస్‌కి హిట్ చేసి ఏ ట్రైన్స్ ఉన్నాయి ఆ ఏరియాలో అనేది మీకు రిటర్న్ పేజ్ ఇస్తది. అది హెచ్‌టీఎంఎల్ అవ్వచ్చు, జావా స్క్రిప్ట్ లేదంటే మీకు సీఎస్ఎస్ యూజ్ చేసుకొని మనకొక అవుట్‌పుట్ అనేది ఇస్తదనమాట. ఈ మొత్తం ఆపరేషన్ జరగడానికి మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అనేవి లింక్ అయి ఉంటాయి. సో, ఇది బేసిక్. ఏది జరిగినా ఇదొక డిఫాల్ట్ క్వెషన్ అనమాట. ఓకే. నెక్స్ట్ హౌ టు అండర్‌స్టాండ్ డిజైన్ బిహైండ్ ఎనీ యాప్. ఇప్పుడు మీరు ఒక యాప్ తయారు చేద్దాం అనుకున్నారు. లేదా ఒక యాప్ చూసారు. ఆ యాప్‌ని అసలు మీకు అర్థం చేసుకోవడం ఎలా? ఎనీ యాప్ ఫస్ట్ మీరు క్రియేట్ చేయాలంటే మీరు ఒక క్రియేటర్ లాగా ఆలోచించండి. ఓకేనా? సో, బ్లైండ్‌గా వైబ్ కోడింగ్ కొట్టేసుకొని ఐ వాంట్ ఎన్ సోషల్ మీడియా యాప్ అంటే కాదు. రైట్. ఆ సోషల్ మీడియా యాప్‌లో ఏముంటాయి? లేదంటే ఐ వాంట్ ఎ టికెట్ బుకింగ్ యాప్ అని అంటారు. సో, ఇట్లాగా కొన్ని యాప్స్ మీరు డిజైన్ చేయాలనుకుంటే దాని వెనకాల డిజైన్ ఫస్ట్ అర్థం చేసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ బ్లైండ్‌గా ఎనీ అప్లికేషన్ మీరు చెక్ చేసుకుంటే అది ఇన్‌స్పిరేషన్ ఎక్కడి నుంచో వస్తది కదా! ఫస్ట్ ఆ ఇన్‌స్పిరేషన్‌ని అర్థం చేసుకోండి. అంటే ఆ యాప్ ఫ్లో అర్థం చేసుకోండి. రైట్. ఎలా యాప్ వర్క్ అవుతుంది అని.
తర్వాత ఆ యాప్‌లో ఫీచర్స్ ఏమున్నాయి అనేది మీరు పాయింట్ ఔట్ చేయండి. అండ్ ఆ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి లాజిక్ ఏంటనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే. ఆ తర్వాత సిమిలర్ ప్యాటర్న్స్ అదే ఫీచర్స్ ఉన్న యాప్స్ వేరే ఉన్నాయా అనేది చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారనేది కూడా మీరు గెస్ చేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ తీసుకుంటే స్టార్ట్ అండర్‌స్టాండింగ్ ద ఫ్లో ఆఫ్ అప్లికేషన్ ఫస్ట్. అప్లికేషన్ ఫ్లో అర్థం చేసుకోవాలంటే ఎలా? సింపుల్. ఇన్‌స్టాగ్రామ్ యాపే తీసుకుందాం ఎగ్జాంపుల్ రైట్. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో లాగిన్ అవుతున్నాం. సో, ఫస్ట్ యాప్ క్లిక్ చేయగానే ఇన్‌స్టాగ్రామ్ నీకు నోటిఫికేషన్స్ ఏదైతే ఫీడ్ ఉంటుందో ఆ ఫీడ్ పేజ్ నీకు ఇస్తుంది రైట్. అదెలా ఇస్తుంది? బికాజ్ నువ్వు ఆల్రెడీ లాగిన్ అయిపోయావు కాబట్టి ఇస్తుంది. లేదంటే నీకు లాగిన్ పేజ్ ఇస్తుంది. అవునా? సో, ఫస్ట్ లాగిన్ అవ్వాలి యూజర్ అనేది ఒక ఫ్లో అనమాట. సో, దాన్ని బట్టి నీ యాప్‌లో లాగిన్ ఫంక్షనాలిటీ ఉండాలా? ఉండకూడదా? అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. రైట్. దెన్ అండర్‌స్టాండింగ్ వాట్ ఫీచర్స్ ఇన్ ద యాప్. సో, బేసికల్లీ ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం ఫీచర్స్ ఉంటాయి? నువ్వు ఫీడ్ చూస్తావు. ఆ ఫీడ్‌కి లైక్ ఆర్ కామెంట్ ఆర్ షేర్ చేస్తావు. అలాగే నువ్వు పోస్ట్ లేదంటే రీల్స్ క్రియేట్ చేస్తావు. స్టోరీస్ క్రియేట్ చేస్తావు కదా! సో, ఇవి ఫీచర్స్ అన్నమాట. సో, అలాగే నీ యాప్‌లో మీరు తయారు చేసే యాప్‌లో ఏం ఫీచర్స్ ఉండాలి అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ బుక్ మై షో యాప్ ఉంది. బుక్ మై షోలో మనం ఏం చేయాలి? ఫస్ట్ సెర్చ్ ఆప్షన్ ఉంటది. ఏ మూవీ సెర్చ్ చేయాలని రైట్. మనం మూవీ నేమ్ కొట్టగానే ఆ మూవీ ఎక్కడెక్కడ ఏ థియేటర్స్‌లో ఆడుతుందనేది అది ఇస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫీచర్ ఏంటి? మూవీ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక ఫీచర్. తర్వాత ఎంతమందికి సీట్లు బుక్ చేసుకుంటున్నాం అనేది కూడా ఒక ఫ్యూచర్. తర్వాత పేమెంట్ చేయడం కూడా ఒక ఫ్యూచర్. సో, ఇట్లాగ ఇయన్నీ మీరు చేసే ప్రతి యాక్షన్ కూడా కైండ్ ఆఫ్ ఎ ఫ్యూచర్ కింద మీరు ఊహించుకోవాలనమాట యాప్‌లో. సో, థింక్ అబౌట్ లాజిక్ బిహైండ్ ఎనీ పర్టిక్యులర్ ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో నీకు ఫీడ్ వస్తుంది. కొన్నిసార్లు మనం ఫాలో అవ్వని వాళ్ళకి కూడా మనకొస్తుంది. కొన్నిసార్లు ఫాలో అయ్యే వాళ్ళకొస్తది. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే ఇక్కడ నువ్వు ఫాలో అయ్యే వాళ్ళు ఫీడ్ వాళ్ళు కొత్త పోస్ట్ పెట్టగానే నీ ఫీడ్‌లో ఆటోమేటిక్‌గా వస్తది. లేదా నోటిఫికేషన్ అయినా వస్తది. సో, ఎలా వస్తుంది అంటే అది ఒక ఫ్యూచర్ అనమాట. రైట్. సో, నువ్వు ఒకరిని ఫాలో అయితేనే ఎవరైతే ఎక్స్ అనే పర్సన్ వైకి ఫాలో అవుతున్నారో ఆ వై పోస్ట్ చేసిన ప్రతిసారి వైకున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫీడ్‌లో ఇది ఎళ్ళాలి అని జెప్పేసి ఒక లాజిక్ రాసుకుంటాడు ఇన్‌స్టాగ్రామ్ వాడు. సో, దాన్ని బట్టి ఎవరైతే వాడు ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారో వాళ్ళకొస్తది పోస్ట్ ఆర్ రీల్ రైట్. అది ఒక ఫ్యూచర్. సో, ఇలాగ చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. ఒక లాగిన్ అవుతున్నాం అది ఒక ఫ్యూచర్. ఓకే. లాగౌట్ అవుతున్నాం అదొక ఫ్యూచర్. కమెంట్ చేస్తున్నాం. కమెంట్ చేసేటప్పుడు ఆ పోస్ట్‌కే ఎందుకెళ్తుంది అనేది కూడా నువ్వు అర్థం జేసుకోవాలి. రైట్. నెక్స్ట్ సిమిలర్ ప్యాటర్న్స్ ఆర్ ఫైండ్ ఇన్ అదర్ యాప్స్. సో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ చూసినా, ఫేస్‌బుక్ చూసినా రెండిట్లో కామన్ థింగ్స్ ఏంటి? రెండిట్లో లాగిన్ పేజెస్ ఉంటాయి. లాగౌట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఫీడ్ వస్తుంది. మీకు లాగిన్ అవ్వగానే ఫీడ్ వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే వస్తుంది. ఫేస్‌బుక్‌లోనే వస్తుంది. సపోజ్ ఫేస్‌బుక్ పోస్ట్స్ అయినా తీసుకోండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ అయినా తీసుకోండి. 2 మీకు వీడియోస్ వస్తాయి. రైట్. ఫేస్‌బుక్ పోస్ట్ కింద కూడా మీకు లైక్, కామెంట్ వస్తది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కింద కూడా లైక్, కామెంట్ వస్తది. సో, యాప్ తాలూకా డిజైన్ సేమే. కానీ ప్రెజెంటేషన్ డిఫరెంట్ అనమాట. సో, ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్‌గా కామన్ థింగ్స్ టు ఎనీ అప్లికేషన్. ఓకే. కామన్ థింగ్స్ ఏముంటాయి? అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో, క్రడ్ ఈ పదం మీరు గుర్తుపెట్టుకోండి. సో, క్రడ్ అంటే ఏంటి అంటే బేసిక్‌గా ఇంటర్నెట్‌లో ఉండే ఎనీ అప్లికేషన్‌కి ఈ క్రడ్ అనే ఫీచర్ వర్తిస్తదబ్బా. సో, వాట్ ఈస్ దట్ క్రడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే. క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్ అంటే ఇది క్రడ్ అనేది ఒక ఆపరేషన్స్ అనమాట. సో, నువ్వు యాప్‌లో ఏమేమి చేస్తావు అనేది ఈ క్రడ్ అనేది కంపల్సరీగా ఎనీ యాప్‌లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ తీసుకో. క్రియేట్ అంటే ఫేస్‌బుక్‌లో నువ్వు ఏం చేయగలవు? క్రియేట్ చేయగలవు. ఫోటో అప్‌లోడ్ చేయగలవు. తర్వాత వీడియో పోస్ట్ చేయగలవు. సో, అంటే నువ్వు ఒక కొత్త డేటాని యాడ్ చేస్తున్నావు. దానిని మనం క్రియేట్ అని అంటాం. ఓకే. సో, రీడ్ చేయడం. ఇప్పుడు నీ ప్రొఫైల్‌లోకెళ్తే గాని ఫేస్‌బుక్‌లో నీ వీడియోస్ అన్నీ వస్తాయి. రైట్. నీ ఫోటోస్ అన్నీ వస్తాయి. అదేంటి అంటే ఆల్రెడీ నువ్వు అప్‌లోడ్ చేసిన ఫోటోస్‌ని నువ్వు రీడ్ చేయడం. రైట్. ఫర్ సపోజ్ నువ్వు ఒక పోస్ట్ చేసావు 2 డేస్ బ్యాక్ ఆర్ ఇమ్మీడియేట్‌గా నువ్వు ఒక పోస్ట్ చేసావు. అదేదో రాంగ్ ఉంది. దాన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నావు. అంటే ఏంటి? ఆ పోస్ట్‌ని ఆల్రెడీ పోస్ట్ చేసిన పోస్ట్‌ని నువ్వు ఎడిట్ చేస్తున్నావు. అంటే మోడిఫై చేస్తున్నట్టు. ఓకే. ఫైనల్‌గా ఇప్పుడు ఒక ఫోటో డిలీట్ చేయాలనుకుంటున్నాం యాప్‌లో. సో, దానికి మనం డిలీట్ ఆపరేషన్ అనేది వాడతాం.
సో, ఈ CRUD ఆపరేషన్ అనేది ఎనీ యాప్‌కి మ్యాక్స్ టు మ్యాక్స్ ఇందులో ఏవో కొన్ని ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇప్పుడు నేను ఫేస్‌బుక్ ఎగ్జాంపుల్ చెప్పాను. సేమ్ ఇన్‌స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ కూడా ఇదే ఉంటుంది. రైట్? నువ్వు ఫోటో యాడ్ చేస్తావు లేదా రీల్స్ యాడ్ చేస్తావు, స్టోరీస్ పోస్ట్ చేస్తావు. దాన్ని క్రియేటింగ్ ఎ న్యూ డేటా అంటాం. లేదు ఎగ్జిస్టింగ్ డేటా అంటే నీ ఇమేజెస్ ఉన్నాయి. నీ ఫోటోస్ కానీ, రీల్స్ గాని డిస్క్రిప్షన్ మార్చుకోవాలనుకో, దాన్ని అప్డేట్ చేస్తాం మనం. లేదు. నువ్వు నీ ఫీడే చూసుకోవాలనుకో, నీ ప్రొఫైల్‌లోకి వెళ్తావు, నీ ఫీడ్ నువ్వు చూసుకుంటావు. సో, ఎగ్జిస్టింగ్ డేటాను చూడడం కూడా ఒక ఆపరేషనే. అది కూడా ఒక క్వెరీయే. ఓకే. నీకేదో పాత ఫోటో బాలేదు, డిలీట్ చేయాలని అనుకుంటున్నావు. సో, దాన్ని డిలీట్ చేయడం కూడా ఒక ఆపరేషన్. సో, ఈ ఆపరేషన్స్ కూడా ఎవ్రీ అప్లికేషన్‌కి కంపల్సరీగా ఉంటాయి. సో, మీరేదైనా కొత్త ఆఫీస్‌లో జాయిన్ అయ్యి ఈ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవాలంటే, ముందు ఇవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎలాంటి సినారియోస్‌లో జరుగుతున్నాయో అర్థం చేసుకోండి. ఈ అప్లికేషన్ ఏం క్రియేట్ చేస్తుంది? ఈ అప్లికేషన్‌లో మనం రీడ్ చేసే ఐటెమ్స్ ఏంటి? ఎక్కడెక్కడ అప్లికేషన్‌లో అప్డేట్ ఫీచర్స్ ఉన్నాయి? దేనికి మాత్రం అప్డేట్ అలవెన్స్ ఉంది? ఎవరు డిలీట్ చేయగలరు? ఏ ఫీచర్స్ డిలీట్ చేయగలరు? అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో దట్ మీకు వెబ్ అప్లికేషన్ ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యూర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో తీసుకుంటే అప్లికేషన్స్ 2 సేమే. కానీ ఇంటరాక్షన్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు లాగిన్ అవుతారు. ఫేస్‌బుక్‌లో కూడా లాగిన్ అవుతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు ఫీడ్ వస్తది. ఫేస్‌బుక్‌లో కూడా ఫీడ్ వస్తది. రైట్? ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పోస్ట్ క్రియేట్ చేస్తారు, రీల్స్ క్రియేట్ చేస్తారు, స్టోరీస్ క్రియేట్ చేస్తారు. సేమ్ ఫేస్‌బుక్‌లో కూడా అదే చేస్తారు. రైట్? సో, ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులోనే ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ లైక్, కామెంట్, షేర్ ఉంటుంది. ఇక్కడ లైక్, కామెంట్, షేర్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక యాప్‌ని స్టడీ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా అందులో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఫంక్షనాలిటీస్ ఉన్నాయనేది మీకు తెలుస్తది. దాన్ని బట్టి మీరు డిజైన్ చేసే యాప్‌లో రేపొద్దున మీరు జనరేటివ్ ఏఐ యూజ్ చేసి వైబ్ కోడింగ్ చేసినా ఫస్ట్ మీకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్‌లోని ఏమేం ఫీచర్స్ ఉండాలి అనేది మీ యాప్ అసలు ఏం చేయగలదు అనేది మీకు తెలియాలి. దానికి తెలియాలంటే చాలా ఫీచర్స్ ఉండాలి. ఇప్పుడు బుక్ మై షోలో తీసుకుంటే లాగిన్ ఉంటుంది. రైట్? అలాగే పేటీఎంలో కూడా లాగిన్ ఉంటుంది. పేటీఎం, ఫోన్‌పే 2 చేసే పని ఒకటే. కానీ యాప్స్ డిఫరెంట్. లాగిన్ అవుతాం, స్కాన్ చేస్తాం. ఫోన్‌పేలో నుంచి అమౌంట్ చేస్తాం. సో, ఇదే సేమ్ థింగ్ మనం పేటీఎం నుంచి కూడా చేస్తాం. సో, మీరు వైబ్ కోడింగ్ చేసే ముందు ఎనీ యాప్ స్టడీ చేయండి. దీన్ని బట్టి మీ యాప్‌లో ఏ ఫీచర్స్ ఉండాలి, ఉండకూడదు అనేది మీకు ఐడియా వస్తది. దాన్ని బట్టి మీరు ప్రాంప్టింగ్ అనేది ఇవ్వచ్చు. ఓకే. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మెయిన్ బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వాలి గైస్. సో, అందుకనే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను నేను. సో, నెక్స్ట్ వీడియోస్ కనుక మీరు కావాలి అనుకుంటే మన ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.